ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మొదటగా తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఈ ప్రార్థనా మందిరం సి క్యాంప్ కర్నూలులో జరుగుతున్న ఈ యూత్ ఫెలోషిప్ వారు నిర్వహిస్తున్న ఈ ఒక్కరోజు యూత్ రిట్రీట్ ఉజ్జీవ కూడిక కార్యక్రమానికి విచ్చేసిన దైవజనులకు, అలాగే ప్రార్థనా మందిరం యొక్క సంఘ కాపరి గారికి, కమిటీ సభ్యులకు, మరి యవనస్తులకు, సంఘ సభ్యులకు, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన దేవుని పిల్లలకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభుపేట అందరికీ చెల్లిస్తూ ప్రభునామాన్ని స్తుతిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు నన్ను చాలా అద్భుతంగా వాడుకుంటున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రతిరోజు నిన్న రాత్రి అలంపూర్ దగ్గర ఒక సభలో వాడబడి రాత్రికాలం మళ్ళీ ఈ కర్నూలులో ఈ ప్రార్థనా మందిరానికి నేను ప్రభు ద్వారా నడిపించబడ్డాను, పరిశుద్ధాత్మ ద్వారా. మళ్ళీ రేపు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ మీటింగ్స్, భీమవరం, ఏలూరు, ఆయా ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు మార్నింగ్ సెషన్, అలాగే ఈవినింగ్ సెషన్ ప్రతిరోజు సభల్లో వాడబడుతూ మరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉజ్జీవింపపరుస్తూ అలా నేను అనేక ప్రాంతాల్లో వాడబడుతుండగా దేవుడు నన్ను బలంగా వాడుకోవడమే కాకుండా మరి ప్రతిరోజు కూడా ప్రయాణాలు ఉంటాయి. ఎప్పుడో మాకు ఒక ముద్ద అన్నం దొరికితే తినేస్తూ ఉంటాం. మార్గ మధ్యంలోనే తినేసి మార్గ మధ్యంలోనే కారులోనే 1 గంట 2 గంటలో రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆయా సంఘాలలో, ఆయా సభలలో వాడబడుతూ, మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉండొచ్చు, నా గొంతు రాపిడి చాలా ఎక్కువగా జరిగింది. అయినా కూడా దేవుడు తన శక్తి కొలది ప్రభు నాకు కృపరించి ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. మరి ఈ కర్నూలు ప్రాంతానికి గత 7-8 సంవత్సరాల క్రితం నేను ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించాను. మరలా ఈ ప్రార్థనా మందిరం ద్వారా దేవుడు నన్ను ఈ స్థలానికి తీసుకొని వచ్చారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి అందరం ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ యూత్ రిట్రీట్ యవ్వనస్తుల గురించి చాలామంది యవ్వనస్తులు మరి నాకు చాలా చోట్ల యవ్వనస్తులు నాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే, అన్న మీరు చెప్పే వర్తమానాలు మమ్మల్ని ఆధ్యాత్మికంగా చాలా బలపరుస్తున్నాయి. మీ వర్తమానాలు నిజంగా మా జీవితాల్లో మేము ఏదైతే అనుభవిస్తున్నామో అలాంటి పరిస్థితుల్లో మీ మాటలు, దేవుని మాటలు మమ్మల్ని చాలా ఉజ్జీవింపజేస్తున్నాయని చాలా మటుకు చాలా సంఘాల్లో, ఎక్కువగా యూత్ రిట్రీట్లోనే నేను వాడబడుతూ ఉంటాను, యవనస్తుల మధ్యలో వాడబడుతూ ఉంటాను. దేవుడు యవనస్తుల మధ్యలో ప్రభువు నన్ను నిలవబెట్టినందుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యవ్వనస్తులు దేశానికి వెన్నెముక లాంటి వారు. ఏ సంఘానికైతే యవ్వనస్తుల యొక్క బలం ఉంటుందో, ఏ దేశానికైతే యవ్వనస్తుల యొక్క ప్రోత్సాహం ఉంటుందో, ఈరోజు ప్రపంచ దేశాల్లో చైనా, అమెరికా, ఇంకా చాలా పాశ్చాత్య దేశాల్లో చాలా మన దేశాల కంటే చాలా అప్డేటెడ్గా ఉన్నారు. అంత అప్డేటెడ్గా యవ్వనస్తులు ఉన్నారంటే కనీసం వాడికి 12 ఏళ్ళు ఉండవు, కనీసం ఆ చిన్న పిల్లలకి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండవు. వాళ్ళు ఆ చైనా దేశంలో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఇంకా మైండ్ మెచ్యూరిటీ, మన పిల్లలకు మైండ్ మెచ్యూరిటీ అవ్వాలంటే ఖచ్చితంగా 16-17 సంవత్సరాలు పడాలి. కానీ బిడ్డలారా, ఆయా దేశాల్లో చాలామంది చిన్న పిల్లలే
ఇంకా యవ్వన దశలో అడుగు పెడుతున్న సమయంలోనే వాళ్ళు చాలా అప్డేటెడ్గా ఉంటారు. ఆ దేశాలు ఆ యవ్వనస్తుల యొక్క ప్రోత్సాహ బలాన్ని తీసుకొని ప్రపంచ దేశాలను ఈరోజు శాసిస్తున్నాయి. దానంతటికి కారణం యవ్వనస్తుల యొక్క బలం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యవ్వనులారా మీరు బలవంతులు. యవ్వనుడు ఏదనుకున్నా చేయగలడు. ఒక యవ్వనుడిలో రక్తం మరుగుతుంటుంది. ఒక యవ్వనస్తుల్లో పోరాటం మొదలవుతుంది. ఏదైనా నేను చేయగలను, దేన్నైనా సాధించగలను, దేన్నైనా ఢీకొట్టగలను. ఎందుకంటే యవ్వనుని యొక్క రక్తం, యవ్వనుని యొక్క ఆ యొక్క మైండ్ మెచ్యూరిటీ చాలా స్పీడ్లో ఉంటుంది. అది చెడిపోవడానికైనా, బాగుపడడానికైనా, ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికైనా, ఒక మంచి పోరాడడానికైనా, అట్ ది సేమ్ టైం పాపంలో పడిపోయి దారిద్రపు జీవితాన్ని జీవించి నాశనమైపోవాలన్న కూడా ఈ యవ్వన దశే, ఈ యవ్వన కాలమే. యవ్వన కాలంలో ఏ వ్యక్తి అయితే యవ్వన దశలో ఏ కుమార్తె అయితే మంచి గుడ్ డెసిషన్ ఎవరైతే తీసుకుంటారో, మంచి నిర్ణయాలు ఎవరైతే తీసుకొని ఆ నిర్ణయ ప్రకారం ముందుకు సాగిపోతే నిజంగా వారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆమేన్. ఎందుకంటే ఇక్కడ నిలబడిన నేను నా యవ్వన కాలంలో, నేను యేసుక్రీస్తు ప్రభుని ఎరగక ముందు యవ్వన వయసులో, తాగొద్దురా, గుండెలు చెడిపోతాయి, సిగరెట్స్ తాగొద్దు, ఇదిగో ఈ అమ్మాయిలతో అబ్బాయిలతో ఈ లవ్ అఫైర్స్తో వీటి జోలికి వెళ్ళొద్దు, నా మాట విను అని నా తరములో, నా యవ్వన కాలంలో నాకు చెప్పిన ఏ వ్యక్తి చెప్పిన దాఖలాలే లేవు. ప్రతోడు మమా తాగుదాం పద, సినిమాకి వెళ్దాం పద, ఎంజాయ్ చేద్దాం పద. ఈ యవ్వన కాలంలో ఎలా ఉంటుందంటే, ఒక మనిషి చెడిపోవడానికి, ఒక మనిషి చెడు మార్గంలోనికి వెళ్ళడానికి ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక సినిమాకి వెళ్ళాలంటే అంత దిగులుగా ఉన్నామంటే, ఏం లేదు, దా పోదాంరా, సినిమాకి పోదాంరా, నా దగ్గర పైసలు లేవు. ఎందుకు? నా దగ్గర బ్లాక్ టికెట్ ఉంది, నా దగ్గర బ్లాక్ టికెట్ ఉంది అని చెడ్డ కార్యక్రమాలకు, చెడ్డ వాటికి దోస్తులు ఎక్కువగా ఉంటారు. సినిమాకి వెళ్దాం పదా అని, తాగుదాం పదా అని, ఎంజాయ్ చేద్దాం పదా అని ఒక మనిషి చెడిపోవడానికి చాలా మంది నీకు సపోర్ట్ ఇస్తారు, ప్రోత్సహిస్తారు. కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను సినిమాలు చూడను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను సిగరెట్లు తాగను, నేను చర్చికి వెళ్తాను, నేను అలాంటివి చేయనంటే వీడేదో మెంటల్ గాడు, వీడిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వీడిని చేర్పించనని తట్లు చూస్తారు మనల్ని. ఈ జనరేషన్లో, ఈ 5G కాలంలో, ఈ 5G సేవలు అందుకుంటున్న ఈ అద్భుతమైన జనరేషన్లో ప్రతి యవ్వనస్తుడు చెడిపోవడానికి, ప్రతి యవ్వన కుమార్తె నాశనమైపోవడానికి ఈరోజు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు, మనల్ని చెడగొట్టే వాళ్ళు మన చుట్టే ఉంటారు. ఆమేన్. నేను అలా చెడిపోయాను. తాగుదాం పద అంటే వెళ్ళి తాగాను, తిరుగుదాం పద అంటే వెళ్ళి తిరిగాను. నా యవ్వన జీవితాన్నంతా కూడా స్నేహితులతో, స్నేహ సంబంధాలతో నా యవ్వన జీవితాన్నంతా నాశనం చేసుకున్నాను. అలా నేను నాశనం చేసుకున్నాను కాబట్టి నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, చాలా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయాను. మీకు తెలుసో తెలియదో, ఇక్కడ నిలబడిన నేను ఒక ఫెయిల్యూర్ పర్సన్. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్.
దేవుడే ఈరోజు నిన్ను ప్రేమించి ఈరోజు ఈ యూత్ రిట్రీట్కు ప్రభు నిన్ను పిలుచుకొని వచ్చాడు. దేవుడి ద్వారా ప్రేరేపించబడి వచ్చావు. నీ అంతటా నువ్వు రాలా. దేవుడే నిన్ను ఈ స్థలానికి పిలిపించాడు. దేవుడే నీ జీవితాన్ని బలపరచడానికి ఈరోజు ఈ స్థలంలో ప్రభు నిలబెట్టుకున్నాడు. ఏమే హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు ఒక మాట అంటాడు, those who can strengthen me, it's only by his grace. నన్ను బలపరచువాని యందే నేను I can do anything, I can do all. Amen, hallelujah, hallelujah. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందే. అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాల్లో లేఖనం చెబుతుంది, నన్ను బలపరచువాని యందే. పౌలు అంటున్నాడు, నేను ఇలా ఉన్నానంటే, ఎన్ని ప్రత్యక్షతలు నేను కలిగి ఉన్నానంటే, నా నీడపడి చచ్చిన డెడ్ బాడీలు లేస్తున్నాయంటే, నా వస్త్రాలు తగిలి చచ్చిన డెడ్ బాడీలు లేస్తున్నాయంటే, ఇదంతా నాకు దేవుడిచ్చిన బలం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను బలపరిచాడు. దేవుడి బలమైన ఆత్మ నన్ను కమ్ముకుంది కనుక నన్ను బలపరచు. దేవుని ద్వారానే నేను అన్నీ చేయగలుగుతున్నానని 39 కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, 5 మార్లు ఓడ పగిలి ఎన్నో భయంకరమైన కష్టాలు నష్టాలు పౌలు జీవితంలో జరిగాయి. అవన్నీ ఎలా చేయగలిగాడో చెబుతున్నాడు. నేనైతే చేయలేను, ఇది నా దేవుని బలం. ఈరోజు నీకు ఎన్నో దెబ్బలు తగిలాయి. ఎంతోమంది మోసం చేశారు, ఎంతోమంది నీ సొమ్మెతిని నీ కడుపు కొట్టారు, ప్రేమించినట్టు నటించి మాయ చేసి నీ మనస్సును నీ శరీరాన్ని అపవిత్రం చేసి వాడు పారిపోయాడు. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంతమంది మోసం చేసినా, ఈవెన్ కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలిపెట్టినా, రక్త సంబంధులు మిమ్మల్ని వదిలిపెట్టినా, ఎన్ని రకాల పరిస్థితులు మిమ్మల్ని అలుముకున్నా, బట్ స్టిల్ నౌ ఇంకా నిలబడ్డామంటే ఇట్స్ ఓన్లీ బై హిస్ గ్రేస్ ఓన్లీ. ఆమేన్. నీకు తగిలిన దెబ్బలు, నీకు వచ్చిన కష్టాలు, నీ కుటుంబాన్ని ఎంతమంది అయితే అణగదొక్కాలని చూశారో, నిన్ను ఎంతమంది అయితే మోసం చేశారో, వాటన్నిటి బట్టి ఎప్పుడో నీ జీవితం పాడైపోయేది. ఒక యవనస్తుడు నీకు చేసిన మోసాన్ని బట్టి ఎప్పుడు నీ లైఫ్ స్పాయిల్ అయిపోయేది, పాడైపోయేదానివి, చెడిపోయేదానివి. బట్ స్టిల్ ఈ రోజు నువ్వు నిలబడ్డావంటే దేవుడి కృప. అందుకే దేవుడు బలవంతుడు. మై గాడ్ ఇస్ ఆల్మైటీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు వెనకల మీకు తగిలిన దెబ్బలేంటో ఒక్కసారి, మీకు జరిగిన అవమానాలేంటో ఒక్కసారి, ఎంతమంది మిమ్మల్ని మోసం చేశారో ఒక్కసారి, ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది మిమ్మల్ని రిజెక్ట్ చేశారో, తృణీకరించారో, నీచంగా, హీనంగా, దారుణంగా, మరి కుక్క కంటే నీచంగా ఎంతమంది మిమ్మల్ని నీచంగా మాట్లాడారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు అంతమంది అన్ని రకాలుగా నిన్ను తొక్కినా, అన్ని రకాలుగా నిన్ను కప్పేసినా, అన్ని రకాలుగా నిన్ను పాడు చేస్తున్నా కూడా నిన్ను ప్రభు నిలబెట్టే ఉన్నాడు. నువ్వు ఓడిపోలేదు, నిన్ను ఓడిపోయాడు. ఆయన రక్తం నీలో ఉన్నంత వరకు, ఆయన ఆత్మ నీలో నడిపిస్తున్న వరకు నిన్ను ఎక్కడ కూడా ఓడిపోయాడో, ఎక్కడ ఓడిపోయావో అక్కడే నిన్ను గెలిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. స్నేహితులను నమ్మి తాగుబోతులతో సహవాసం చేసి వాడు ఉద్యోగం ఇప్పిస్తాడు, వీడు ఉద్యోగం ఇస్తాడని సర్టిఫికెట్లు కుదువకు పెట్టి, నా దగ్గర ఉన్న బంగారాన్ని కుదువకు పెట్టి నేను పోయి ఒక వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తి దగ్గర పెడితే ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు.
ఏం చేయాలో అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. తల్లిదండ్రులు గెంటేశారు, భార్య పిల్లలు పోషించుకోలేక వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోయారు. ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక్కడిగా పడుకున్నాడు. నా జీవితం ఏంటో నాకు తెలియదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. భార్య పిల్లల దగ్గరికి వెళ్ళలేడు, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేడు, రక్త సంబంధులు ఎవరు లేరు, అన్నదమ్ములు ఎవరు లేరు. నా బ్యాక్గ్రౌండ్ చెబుతున్నాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈరోజు ఈ యొక్క క్యాపబిలిటీ నేను సంపాదించానంటే, ఈ యొక్క సామర్థ్యాన్ని నేను సంపాదించానంటే ఇట్స్ ఓన్లీ బై హిస్ గ్రేస్ ఓన్లీ. ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏం చేయాలో అర్థం కాక జీవించిన నా జీవితంలో పెంట కుప్ప మీద పడిపోయానండి. నేను తినడానికి అన్నం మెతుకులు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను లేపాడు. పెద్ద కుప్ప మీద ఉన్న బీదలను పైకి లేవనెత్తువాడు ఆయనేనని, దారిద్రులను ఐశ్వర్యవంతులుగా చేయగలిగిన గొప్ప దేవుడని ఆయన నా జీవితంలో ఆయన నేను అంగీకరించగా నన్ను దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు. నా జీవితాన్ని తిరిగి లేపాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు చాలా ఫెయిల్యూర్లో ఉన్నావు. ఎగ్జామ్లో ఓడిపోయావో, ప్రేమలో ఓడిపోయావో, లేదంటే నీ యొక్క ఫినాన్షియల్గా ఎక్కడ ఓడిపోయావో, ఏ బంధువుల మధ్యలో ఓడిపోయావో, ఏ వ్యక్తుల మధ్యలో ఓడిపోయావో, ఎవరి చేతిలో మోసపోయావో, ఎవరి చేత రిజెక్ట్ చేయబడ్డావో, ఎవరి చేత బహిష్కరించబడ్డావో, ఇదిగో ఇక్కడ నిలబడిన నేను ఐఎమ్ ఆల్సో ఫెయిల్యూర్ పర్సన్, బట్ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకే ఎక్కడ ఓడిపోయినా అక్కడ నన్ను గెలిపించాడని నీకు నా సాక్ష్యాన్ని వినిపించడానికి దేవుడు ఎక్కడ ఉన్న నన్ను నీ ఎదుట నిలబెట్టి నిన్ను కూడా లేపబోతున్నాడు, నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను కూడా దీవించబోతున్నాడని వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు ఆత్మ ద్వారా నాలో ఉండి నీతో డైరెక్ట్ గా సూటిగా నీ గుండెల్లో పొడుచుకునే విధంగా మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు ఈ సంవత్సరంలో గెలిపించబోతున్నాడు. ఏ డిఎస్సికి అన్క్వాలిఫైగా ఉన్నావో, ఎన్ని ఉద్యోగాలకు నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావో, ప్రతి ప్రయత్నంలో ఫెయిల్యూర్, అన్క్వాలిఫైడ్ ఓడిపోయావు, విసుకొచ్చేసింది, ఇక నాకొద్దు, ఈ చదువులొద్దు, లాస్ట్ ఫైనల్ డెసిషన్ అని ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు ఏ ఎగ్జామ్కి అయితే నువ్వు ప్రిపేర్ అవుతున్నావో వాటిలో కనుక నీకు క్వాలిఫై అయ్యి జాబ్ వస్తే నీ రూట్ వేరు, రాకపోతే నీకు పెళ్లి చేసేస్తామని నీ తల్లిదండ్రులు చెప్పారు. ఎవరు ఇక్కడ ఉన్నారు? మీరు, మీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్. ఇలాంటి పరిస్థితుల్లో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకుని వచ్చావు కదా, నాలో ఉండి నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను క్వాలిఫై చేయబోతున్నాడు, గెలిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరుచువాని యందే నేను సమస్తము. పౌలు అంటున్నాడు, ఇది నా బలం కాదు, ఇది నా శక్తి కాదు, ఇది కేవలం దేవుడు నాకు ఇచ్చిన బలమే. అదే బలం పౌలుకి ఏ బలం అయితే ఇచ్చాడో ఈరోజు నీకు కూడా అదే బలం ఇచ్చాడు కనుక ఒక రోజు నిన్ను గెలిపిస్తాడు. మరి ఎందుకన్నా నాకు ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయి? ఎందుకు నేను విక్టరీలోకి వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు ఏది పట్టుకున్నా నా జీవితంలో నేను ఓడిపోతున్నానంటే నీ టైం ఇంకా స్టార్ట్ కాలా, నీ టైం స్టార్ట్ అవ్వలా. ప్రతి దానికి ఒక సమయం కలదు. ఎన్ని నోర్లైతే నిన్ను తిట్టాయో, ఎన్ని చేతులైతే నీ మీదికి ఎత్తి చూపాయో, ఎంతమంది అయితే నిన్ను చూసి పక్క నవ్వారో, ఏ బజారులో నిన్ను హేళన చేశారో, వాళ్ళందరి నోర్లు మూయబోయే ఒక టైం ఒక రోజు రాబోతుంది. ఆ టైం ఎప్పుడో కాదు, యువర్ టైం స్టార్ట్ నౌ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి విశ్వాసంలో ఎప్పుడు సన్నగిలిపోకూడదు, బలహీన పడకూడదు. నాకు జరిగిన ప్రమాదంలో
నేను ఇంకా పడిపోయాను, దెబ్బకు అవుట్ అయిపోయాను. నా శత్రువులందరూ చూసి నవ్వేశారు, అయిపోయింది వాడి పని అయిపోయిందని. అలాంటి పరిస్థితుల్లో నేను సన్నగిలక, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, తప్పకుండా నా ప్రభు నన్ను మరలా గెలిపిస్తాడు, తప్పకుండా నా తండ్రి నన్ను నడిపిస్తాడని విరిగిన ఎముకలకు రాడ్లు వేసుకొని కర్రబట్టుకొని నా దేవుడు నన్ను తిరిగి నడిపిస్తాడని కుంటుకుంటూనే విశ్వాసం ఎదుగో ఇలా కుంటుకుంటూనే నన్ను నడిపిస్తావు ప్రభా, నన్ను ఓడిపోనేవు ప్రభా, నన్ను పిలుచుకున్నావు ప్రభా, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు ప్రభా, నువ్వు తప్ప నాకెవరు ఆధారం లేదు ప్రభా. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, అందరి ప్రేమ కోల్పోయాను ప్రభా, ఇవ్వండి నాన్న, బలం ఇవ్వండి అని. అలాగే శ్రమైనా, హింసైనా, కరువైనా, ఉపద్రవమైనా, ఎన్ని ఆటంకాలైనా ఎన్ని వచ్చినా కూడా దేవుని విషయంలో విశ్వాసంలో సనగక గొనగక బలహీనుడి కాక విశ్వాసంలో ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ పోతుంటే విరిగిన ఎముకలను కట్టాడు, మూలుగులను పెంచాడు, పడిపోయిన నన్ను బలం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మసీకే. నా జీవితాన్ని దేవుడు గెలిపించాడు. నేను గెలుపు బాటలో ఉన్నాను. దానంతటికి కారణం నా దేవుని బలమే. నా యవ్వన జీవితాన్ని ఎప్పుడైతే నేను సాక్రిఫై చేశానో, ఈ పాపం నాకొద్దు, ఈ పాపపు జీవితం నాకొద్దు, ఈ లోకం నాకొద్దు, నాకు నీ ప్రేమ కావాలి, నీ కృప కావాలి. ప్లీజ్ బ్లెస్డ్ మీ, బ్లెస్ మీ, నన్ను ఆశీర్వదించండి అని దేవుణ్ణి ఎప్పుడైతే అడగడం ప్రారంభించి విశ్వాసంలో ముందుకు సాగానో, దేవుడు నన్ను నమ్మి నా యొక్క విశ్వాసాన్ని పరీక్షించి పడిపోయిన నన్ను నా తండ్రి తిరిగి గెలిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనాను, ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనాను, ఓడిపోనివ్వడు, నవ్వుల పాలైన స్థితులైనాను, ఓడిపోనివ్వడు. నిన్ను దేవుడు ఎక్కడ ఓడిపోనివ్వడు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడకమునిపే యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డావు. యు ఆర్ సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కొట్టాలి చప్పట్లు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ప్లీజ్. యేసయ్యా, ఓడిపోనివ్వడు. వన్స్ మోర్. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనాను, ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనాను, ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనాను, ఓడిపోనివ్వడు,
చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. చప్పట్లు. నాన్నవారే కాదనగా సంబంధులే వెలకట్టారుగా, బానిసలుగా చేసి అమ్మారుగా, యేసేపును చూశాడుగా. నాన్నవారే కాదనగా రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసలుగా చేసి అమ్మారుగా, యేసేపును చూశాడుగా. తోడుండెనన్న వాగ్దానము రాజుల ఎదుటే తనకు, తోడుండెనన్న వాగ్దానము రాజుల ఎదుటే, మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము, మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు డిప్రెషన్లోనే ఉన్నారు, ఇంకా మీరు ఓటమిలోనే ఉన్నారు, ఇంకా మీరు బలహీనతలతోనే ఉన్నారు, ఇంకా మీరు బలహీనమైన ఆలోచనలతోనే ఉన్నారు. ఒక్కసారి దేవునికి గట్టిగా ప్రైజ్ చేయండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట చెప్పండి, నా దేవుడే నా బలం అని చెప్పండి. వన్స్ అగైన్, వన్స్ అగైన్, ఆమేన్. ఆ మాటకే బలం దిగొచ్చింది. నువ్వు చెప్పిన ఆ మాటకే పరిశుద్ధాత్మ నీ మీదికి దిగవచ్చాడు. ఎవరి మీదికి పరిశుద్ధాత్మ దిగవస్తుందో వాడు బలము నందదరు, శక్తి నందదరు. ఆమేన్, హల్లెలూయా. సో బిడ్డలారా,